అమరావతి సీడ్ యాక్సెస్ రహదారి 3వ దశ పనులు ఈ నెల 29న ప్రారంభిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. రాజధానిలో పనులన్నీ జోరుగా సాగుతున్నాయన్న ఆయన రైతుల త్యాగాలతోనే అమరావతి కళ సాకారమవుతోందన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. స్వామివారికి పూజలు చేశారు. ఈ ఆలయం నుంచి గతంలో రైతులు ప్రారంభించిన పాదయాత్ర విజయవంతంగా సాగిందని గుర్తు చేశారు. రాజధానిలో స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ నిర్మాణంపై దృష్టి సారించామన్నారు. మొన్న సీడ్ యాక్సెస్ రోడ్ ఇనాగరేషన్ చేశాం. అయితే ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా పూర్తయినాయి. ఎమ్మెల్సీ కూడా 3 టవర్లు పూర్తయినాయి. ఐఏఎస్లు కూడా నెక్స్ట్ మంత్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ కొన్ని టవర్లు హ్యాండ్ ఓవర్ చేస్తుగా డిసైడ్ కూడా చేసి విధంగా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ యొక్క దీనికోసం ఏదైతే అమరావతి రాజధాని కోసం పోరాడిన రైతు సోదరులందరినీ ఈ సందర్భంగా నేను మరొకసారి వాళ్ళందరినీ అభినందిస్తూ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ చేసిన దాంట్లో మేజర్గా నేనే ఇక్కడ పార్టిసిపేట్ చేసింది. అందువల్ల వీళ్ళందరితో నాకు అనుభవం ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి దాకా చేశాను. ఒకరింట్లో బ్రేక్ఫాస్ట్ చేసేవాడిని, ఒకరింట్లో లంచ్, ఒకరింట్లో సాయంకాలం స్నాక్స్, ఇంకోరింట్లో డిన్నర్. ఏది మర్చిపోకూడదు, గతాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అలాంటి అనుభవం ఉండేవాడిని. కాబట్టి వీళ్ళందరి యొక్క ఏ ఉద్దేశంతో అయితే రాజధానికి ఇచ్చారో ల్యాండ్స్, ఆ ఉద్దేశం నెరవేరాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కూడా త్వరలో ల్యాండ్ తీసుకుంటాము. ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్డు తర్వాత ఈ యొక్క స్పోర్ట్స్ సిటీ ఈ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఎయిర్పోర్ట్ జోలికి సీడ్ యాక్సెస్ ఏదైతే నేషనల్ హైవే కలిసేది ఉందో దాన్ని నిన్నే వాళ్ళందరితో డిస్కస్ చేశాను. రేపు శనివారం కాకుండా నెక్స్ట్ శనివారం నుంచి వాళ్ళు ఫైల్స్ మొదలు పెడతారు. 12 మిషన్లు పెట్టాలని చెప్పి ఆదేశించాను. వాళ్ళు 6 పెడతామంటే 6 కాదు, మీరు 12 పెట్టాలన్నాను. కాబట్టి రేపు శనివారం కాకుండా అవతల శనివారం నుంచి గ్రౌండ్లో వర్క్ స్టార్ట్ చేస్తారు.